అక్షయ తృతీయ ఈ రోజున చేసిన హోమాలు, దానాలు పితృదేవతలకు, దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని, అందుచేతనే ఈ రోజును అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు. ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని, తద్వారా లక్ష్మీదేవిని తమ తమ ఇళ్లలో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. బంగారం కొనుగోలు చేయలేని వారు లవణం అంటే ఉప్పును కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేని వారు ఉప్పునైనా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు. వైశాఖ శుద్ధ తదియ నాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ రోజున బదరీ నారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటాయని వారు చెబుతున్నారు. వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన రోజునే అక్షయ తృతీయ పర్వదనంగా జరుపుకుంటారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్యఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవం జరిపించి ముత్తైదువులను, కన్యలను పూజించి పాల పుష్పాదులను, శనగలను వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరి సంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం. శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే అక్షయ తృతీయగా పిలువబడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా శ్రీ సంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు ఉప్పు, పచ్చి బియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఇదే రోజు నరసింహస్వామి పుష్ప ఫలాలను అర్పించి దైవనామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే ఈ రోజున గోధుమలు, శనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతంగా శివ సాయుధ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసేవారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. కావున ఇది కృతయుగ ఆరంభ ఉగాది అని విష్ణు పురాణాదులు పేర్కొనుచున్నవి. కొన్ని ప్రాంతములలో వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ పండుగ చేయుచుందరు. ఈనాడే బదిలీ నారాయణ మందిర ద్వారములు భక్తుల దర్శన నిమిత్తం తిరిగి తెలుపుతారు. అంతవరకు ఈ ఆలయం మంచుతో నిండి అగమ్య గోచరమైన ఈ ఋషికేశము భక్తులచే కిటకిటలాడుతూ పూజాధికారులు ప్రారంభమవును. ఈ దినమున కొన్ని ప్రాంతములందు స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవికి డోలోత్సవం జరిపించి ముత్తైదువులను, కన్యలను పూజించి ఫల పుష్పాదులు, శనగలు వాయనమిచ్చి సత్కరిస్తారు. ఈ పుణ్య దినమునందు దేవతలను, పితృదేవతలు ఆరాధించుట, గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానము, పూర్ణ ఘటముతో నిండి ఉన్న ఉదకదానం ఉన్నవనవి మరియు ఈ దినముందు చేయు జప, హోమ, దానాదుల నీవు అక్షయము పొందునుగాన. ఇది అక్షయ తృతీయమని కృష్ణ భగవానుడు స్వయంగా ధర్మరాజుకు వివరించినాడు. ఇందులో ఒక పురాణ గాథ కలదు. పూర్వం ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్యపాదులు వెంటాడుతున్న సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు స్వల్ప దానమైనను అక్షయ ఫలప్రదమని చెప్పగా విని ఆ దినమందు గంగలో పుణ్యస్నానం ఆచరించి దేవతలకు, పితృదేవతలకు తర్పణం ఆచరించి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చను. అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంట వచ్చి మరుజన్మం అతడు కుశావతి నగరమునకు రాజుగా జన్మించను. అయినను అతడు ఎన్నో యజ్ఞ యాగాదులు, దాన ధర్మాలు నిర్వర్తించుతున్నాను. వాని సంపద అక్షయమవుటనే కానీ తరగట్లేదట. అందువలనే మన పౌరాణికుల మాటలు పెడచెవిని పెట్టకుండా విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది అని విష్ణు పురాణాదులు చెప్పుచున్నవని పరమ భాగవతోత్తముడు నారదీయ వచనమును నిర్ణయామృతకారుడు ఉదాహరించినాడు. అట్టి పుణ్యఫలాన్ని అందించే ఈ అక్షయ తృతీయను భక్తి శ్రద్ధలతో ఆచరించి సర్వులము పునీతులవుతాం. అక్షయ తృతీయ నాడు మేషరాశిలో పుట్టిన జాతకులు వినాయక, సుబ్రహ్మణ్య స్వాములను పూజించడం మంచిది. ఇంకా విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యులకు అర్చనలు చేసి పాయసం దానం చేసే వారికి సకల సంపదలు, సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. అలాగే వృషభ రాశిలో జన్మించిన జాతకులు శాంతరూపంలో దర్శనమిస్తున్న అంబికాదేవికి స్మరించడం, పూజించడం చేయాలి. అమ్మవారికి చక్కెర పొంగలి, పాలతో చేసిన పాయసం లేదా రవ్వలను నైవేద్యంగా సమర్పించుకుంటే ఈతి బాధలు తొలగిపోతాయి. ఇంకా ఆలయాలు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా మిథున రాశిలో పుట్టిన జాతకులు అక్షయ తృతీయ నాడు విష్ణు, మహాలక్ష్మిని పూజించడం శ్రేయస్కరం. విష్ణు, మహాలక్ష్మి దేవిని అష్టోత్తరాలతో పూజించి బ్రాహ్మణులకు, పేదలకు చైతన్యాన్ని సహాయం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు. కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు దుర్గమ్మతల్ని పూజించడం చేయాలి. ఇంకా సింహరాశిలో పుట్టిన జాతకులు పరమేశ్వరుని, కన్యారాశిలో జన్మించిన జాతకులు విష్ణు, మహాలక్ష్మి దేవులను ఆరాధించడం ద్వారా సకల సంతోషాలు, ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. తులారాశిలో పుట్టిన జాతకులు దుర్గమ్మను, వృశ్చిక రాశి జాతకులు వినాయక స్వామిని, సుబ్రహ్మణ్యులను పూజించాలి.
అలాగే ధనుసు రాశిలో పుట్టిన జాతకులు దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది. ఇంకా దక్షిణామూర్తికి తెల్లటి పూలతో కూడిన మాలను సమర్పించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇకపోతే మకర రాశిలో జన్మించిన జాతకులు విఘ్నేశ్వరుడు, హనుమంతుణ్ణి పూజించడం మంచిది. అక్షయ తృతీయ నాడు హనుమంతునికి తమలపాకులతో మాల, వెన్నను సమర్పించుకునే వారికి మనోధైర్యం ఏర్పడుతుంది. ఇంకా ఈతిబాతులు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అలాగే కుంభరాశి జాతకులు శనీశ్వరుడు, హనుమంతుణ్ణి, మీనరాశి జాతకులు నందీశ్వరుని పూజించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.